जो जमाना दगर को जमाना आते जमाने में हम काम कर रहे था, मंदिर भांग रहे था, जो पूजा कर रहे था, वो भंडारो दे रहे थे, हम कहता नहीं कर रहे थे हम। अब ये सारा काम हमारा थे। अब ये लाके तुम जगह में खाएं करो सको तब न मालूम हुआ। अभी थी कोई हम कर रहे होंगे कामाल मुझे हम कर रहे हैं 10 साल के हम हमारा दादा पढ़ाई करके आ रहे थे हम उड़ाती उड़ते करके हम चलते आ रहे थे अभी जो कहीं करके तो हमें ना करना थी हमारा ताने देव तो को नहीं पहना पहना हमें कहीं कहीं धोते देव की धोते कहीं पहना देव कितना है पहना दादा कति गिलास को हम थोड़ा मट्टी को हमें तो देव बना दिया कचरो वोट दिया है हमारा मोटा मोटा बाबा कचरो ने वो साथ आया कच्ची उदारती हम कहीं को पूजा पाठी करते आ रहे अब करता 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 लगा लाया हम आ वजह कहीं जगह तो हमें तो देवल चाहिए थे हमें ना देवल चाहिए थे देवल भना कहीं 20 मिनट काम चाहिए थे हमें कुछ गवर्नमेंट में हेल्प करते भी हमें धन्यवाद गवर्नमेंट भी हमें ना ये अब कहीं जगह तो 5 भाई पोतू 5 भाई पोतू भी सरिगा 6 ही उन्होंने रुपया काम 10 रुपया 2 रुपया काम को नहीं मिक्सी में 5-8 लाख रुपया काम चाहिए ये कामें भी कसे हमें गवर्नमेंट भी हेल्प करना हमारे से पैदा मन हमारे से कोरिका हमारे तांडे वाले से कोरिका हम तांडे भी पट्टू करता नहीं दिवा भरा के जाम से करता नहीं हमें कोई हेल्प करना उनके हमारे भी ఈ దేవాలయం మందిరం అనేది 100 సంవత్సరం వెనుక ఉంది ఇప్పుడు పాత టెంపుల్ అనేది ఉండేది ఆ టెంపుల్ పాడైపోయిన వల్ల కొత్త టెంపుల్ కట్టడానికి మేము నిర్మాలం కొత్త ఈ ఊరోళ్ళందరూ కలిసి మా పెద్ద మనుషులు మాకు సపోర్ట్ ఉండి మా అందరు కలిసి ఈ కృష్ణ దేవాలయానికి కొత్త ప్రాజెక్ట్ కట్టుకొని మంచి దేవాలయం కట్టుకుందామని రాయితోటి తీసుకొచ్చి పెద్ద పెద్ద గణేట్ రాళ్ళతో తీసుకొచ్చి దగ్గర 1 కోటి రూపాయల వరకు దీనికి ఖర్చు వస్తుంది ప్రజలు మీరు అందరు కలిసి మా వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది సపోర్ట్ ఇస్తున్నారు కొంతమంది ముందు వస్తున్నారు ప్రతి ఒక్కరు మీరు కూడా దయచేసి ఎవరైనా దాతలు సాయం చేసే వాళ్ళు ఉంటే మీరు ముందుకు వచ్చి సాయం చేయాలని మేము కోరుతున్నాము మనస్ఫూర్తిగా దానికోసం మీరు ఏదైనా భక్తులు కావచ్చు చాలామంది కృష్ణుడు భక్తులు ఇంకోటి ఏంటంటే మీరు సాయం చేయడానికి వస్తే దేవుడు మీ తరతరాలుగా మీ కొడుకులకు బిడ్డలకు ప్రతి ఒక్కల వాళ్ళకి ప్రతి మనిషికి సాయపడతారని నేను అంటున్నా మా తాతలు ముత్తాతల నుంచి దేవాలయానికి సాయపడి ఉన్నారు దేవుడు అండగా ఉన్నాడు నీడగా ఉన్నాడు ప్రతి విషయంకి ఏదైనా ప్రతి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చమత్కార అయితేనే ఉన్నది ఈ దేవాలయానికి ఏ వాళ్ళు భక్తులు వచ్చి ఏం కోరుకున్నా కంపల్సరీ నెరవేరుతుంది ఎందుకంటే ఇది చాలా సంవత్సరం నుంచి మేము ఈ భక్తుడి కృష్ణుడు భక్తులు ఈ గౌరరాం తండా అనేది చాలా సంవత్సరం నుంచి అందరం కలిసి ఈ కృష్ణుడు అంటే పిచ్చి ప్రాణం మాకు దానివల్ల మీరు కూడా ముందుకొచ్చి సాయం చేయాలని మనసు పూర్తిగా కోరుతున్నాను మండల్ డిస్ట్రిక్ట్ అన్ని చెప్పాలి కటాకట్ మాది ముందు ఉన్నది గౌరారం తాండా మండలి పిట్లం ఫస్ట్ నిజామాబాద్ జిల్లా అనేది ఇప్పుడు తర్వాత కామారెడ్డి కానీ ముందు విషయము ముందు జాగా అనేది మొత్తం గట్టుని సఫాయి చేసి దాదాపు అంటే ఒక 25 లక్షలు దీనికి మేము ఖర్చు పెట్టి ఎక్కమంది లేకుండా మేము ఒక 5 అన్నదమ్ముల నుండి మేము ఒక మతి అయి చేసినాం ఇంతవరకు చేసిన తర్వాత ఇప్పుడు ఈ గణేట్ రాళ్ళు కరీంనగర్ నుంచి తెచ్చినాము వేరే మేస్తలకు కూడా మాట ఇచ్చినాము మళ్ళా ఇంకేం విషయం అంటే మా వలన ఎంతవరకు అయిందో అంతమంది మేము పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు మా తండ్రులు నాయకులు పెద్దోళ్ళు చెన్నోళ్ళు అందరు కలిసి కూడా అయ్యా మీరు అట్లా మీకు ఎంతవరకు చేసిర్రో చేసిన కాడికి చూడండి తర్వాత మేము కూడా ఆదుకుంటామని వాళ్ళు కూడా ముందుకు వస్తారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు మా తండ్రులు కూడా ఈ కృష్ణునికి ఈనాడు నుంచి కాదు ఆనాడు తరతరాల నుంచి మా దాదాపు అంటే ఒక 5-6 పీढ़ी లెక్క అన్నమాట ఎక్కడి నుంచి మన తీసిమణి అనేది తీసిమణి పట్టణం అనే గాం అక్కడ నుంచి ఈ ఇక్కడ ఒక మానవుడు ఉండే
మహారాజులు ఉంటే దేవరకొండ నుంచి అక్కడ పోస్తూ ఉంటే మేము ఇక్కడ నుంచి ఒక పిల్లనిచ్చినాము. వాళ్ళు నడుస్తూ పోతే పిల్లనిచ్చిన తర్వాత మాకు చుట్టకమై మరి ఆయన ఏం చెప్పిండంటే, అయ్యా మీరు మా అత్తగారు ఉన్నారు, ఇక్కడ కలిసి దేవుడు మీ దగ్గర ఉంటానే మేము అప్పుడు మాకు ఏ దేవుడు కూడా లేదు, ఇక్కడ మేము దేవునికి కొలువే లేదు, ఏ దేవునికి పూజ చేసే లేదు. మా వాళ్ళు అందరూ ఒక పిచ్చి పిచ్చి లెక్కనే ఉండేవాళ్ళు అన్నమాట. లేకపోతే గోధులు గుడ్డు అది మన నడుపుకుంటా చేసుకుంటా అదే విషయం మేము చెప్పు చేయని మరి చేయలేదన్నమాట. ఆయన వచ్చి మాకు ఒక బుద్ధి దారిలో ఉంచి ఈ దేవునికి ఇక్కడ నిలబెట్టి మాకు ఇట్లా పూజ చేయాలా, పుస్తకం చేయాలా, ఒక నియమం చేయాలా. అటువంటిది ఒక సంవత్సరానికి మరి 2 సార్లు శ్రవణమాసల గోకులాష్టమి, ఉగాది పండుగ నాడు, ఉగాది అప్పుడు ఈ 2 మాకు మా తండకు చాలా పెద్ద అన్నమాట. తర్వాత శివలాల్ మహారాజ్ది 15 ఫిబ్రవరి 15 అది మా తండా గౌరవం తాండాలో ఈ 3 కార్యక్రమాలు అయితే పెద్దగా ఉన్నాయి. అదే విషయంలో కూడా ఇప్పుడు మా కృష్ణుని మన భక్తులు పండ్ర భక్తులు కానీ ఏ భక్తులైనా మాకు ఇంత ఆదుకుంటే సాయం చేస్తే చాలా ధన్యవాదమని అంటున్నా. ఇంకే విషయం అంటే ఎవరైనా ఏ భక్తులైనా ఏ మన ఎంప్లాయీ వాస అయినా ఎవరైనా ఉన్నా మాకింత చేస్తే మేము మా అకౌంట్ నెంబర్ ఇస్తాము, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాము. వాళ్ళకి పోసిన కాడికి వాళ్ళు ఎంత ఉన్నా ఇచ్చినా కానీ మాకు గుడికి సాయం చేస్తారని మేము మా మనసు పూర్తిగా చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మాకు చాలా వజన్ అయిందనమాట. మాకు వజన్ అయ్యి దాదాపు అంటే ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు దగ్గర అవుతుంది. మా వలన కాక మేము కూడా ఏది శివలాల్ మహారాజ్ గుడి కట్టాము. ఆ గుడి లోపల మేము కొద్దిగా అలసిపోయి జర వెనుకబడ్డాము. అందుకు ఎంత ఉన్నా ఏ భక్తులైనా ఇప్పుడు మండలాధికారి కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు ఎవరెవరైనా కానీ, ఇప్పుడు కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ సాబ్ కానీ, ఎవరైనా ఇప్పుడు ఎంఆర్ఓ కానీ మాకు అందరు కూడా కొందరు సాయం చేస్తే వాళ్ళ దయ వలన మాకు ఈ గుడి అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం అంటే ఈ ముచ్చట కూడా ఏందాక మరి సీఎం దగ్గర కూడా ఇంత ఆయన కూడా పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తే ఆయన కూడా ఇంత మా సాయం చేస్తే అందరికీ మా ధన్యవాదంతో తెలుపుతాను. ఇంకేం విషయం అంటే అందరూ చిన్న పెద్ద ఈ గుడి ఇట్లా అవుతుందని మన ఏరియాలో అయితే అటువంటి లేదు. ఆ విషయంలో నేను చెప్పడం జరిగింది. మా పెద్దల మూట మా తల్లి తండ్రి అందరూ ఉన్నారు, మా చిన్నల పెద్దలు అందరూ ఉన్నారు. అందుకే ఈ చెప్పడం జరిగింది. ఈ చెప్పడం లోపల ఈ ముచ్చటకైతే మీరు అందరూ కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. हमारे में हिंदी